రాష్ట్రంలో నామినేటెడ్ పదవులు ఇప్పటికే చాలా ప్రాంతాల్లో భర్తీ అవ్వడం జరిగింది. అంటే టీటీడీ లాంటి ధార్మిక సంస్థలో కూడా టీవీ5 చైర్మన్ బిఆర్ నాయుడిని ప్రభుత్వం నియమిస్తూ ప్రభుత్వ అధినేత ఒక సంచలన నిర్ణయం. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఎంతోమంది ఇది అవకాశం కోసం ఎదురు చూస్తారు. అలాంటిది ఎంతో ప్రెజర్ కూడా పార్టీ అధినేతకి అంటే ముఖ్యమంత్రికి కూడా ఉంటుంది. మరి అంత ప్రెజర్ ఉన్నప్పటికీ కూడా చాలా రోజుల పాటు దాదాపుగా 5-6 నెలల పాటు కూడా వేచి ఉండి దాని తర్వాత ఒక నిర్ణయం తీసుకుని టీవీ5 చైర్మన్ బిఆర్ నాయుడికి ఆయనకి అవకాశం కల్పించడం జరిగింది. అంటే ఈ విషయాన్ని ఎన్నో రకాలుగా కృతజ్ఞతలు కూడా ఆయన బిఆర్ నాయుడు చెప్పడం జరిగింది. ఎందుకంటే నేను ఒక సంస్థ చైర్మన్గా ఉన్నప్పటికీ కూడా నాకు తెలుగుదేశం పార్టీకి ఒక కార్యకర్తగా తెలుగుదేశం పార్టీకి ఆవిర్భావం నుంచి కూడా ఉన్న అత్యంత ముఖ్యమైన వ్యక్తుల్లో తాను కూడా ఒకరు. ఇవాళ ముఖ్యమంత్రి గుర్తించి ఈ రకమైనటువంటి నిర్ణయం తీసుకొని నాకు ఇవ్వడం అనేది ఒక అదృష్టంగానే భావిస్తున్నానంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మరో చర్చ అనేది ప్రారంభించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా చాలా ప్రాంతాలు ఇంకా దేవాలయాలు ఉన్నాయి. మరి ఆ దేవాలయాలకి కూడా చైర్మన్ని ఇవ్వాలనేది ఒక ప్రధానంగా ఆశావాహులు డిమాండ్ వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఒక ఆసక్తికరమైన అంశం ఏదా అంటే ఎస్వీబీసీ, ఎందుకంటే టీటీడీకి అనుబంధంగా ఉన్నటువంటి ఎస్వీబీసీ భక్తి ఛానల్కి సంబంధించి చైర్మన్గా ఎవరు రాబోతున్నారు అనేది ఇప్పుడు ప్రధానంగా ప్రశ్న. ఎందుకంటే టీటీడీ ధార్మిక సంస్థలో ఎస్వీబీసీ చాలా కీలకమైనటువంటిది. చైర్మన్ అక్కడ వ్యవహారాలు నడిపిస్తూ ఉంటే ఎస్వీబీసీ భక్తి ఛానల్కి సంబంధించి కూడా ఎన్నో కార్యక్రమాలు స్వామివారికి సంబంధించి లీలా విశేషాల కార్యక్రమాలని ప్రజల్లోకి తీసుకెళ్లాలంటే అద్భుతమైనటువంటి పనితీరుని కొనసాగించాలంటే ఒక చైర్మన్ ఉండాల్సిన అవసరం ఉంటుందంటూ కూడా గతంలో ప్రభుత్వాలు ఆ నిర్ణయం తీసుకుని చైర్మన్ పెట్టడం జరిగింది. అయితే గత ఏడాది 2019లో అప్పుడు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పృథ్వీరాజ్ని, సినీ నటుడు పృథ్వీరాజ్కి అవకాశం కల్పించారు. ఆ సందర్భంగా ఆయన తిరుమలకు వచ్చిన సందర్భంగా ఎన్నో కార్యక్రమాలు చేశారే కానీ ఒక వివాదంలో చిక్కుకుని ఆయన వెళ్ళిపోవడం జరిగింది. ఒక మహిళకు సంబంధించి అక్కడ ఎస్వీబీసీలో పనిచేస్తున్నటువంటి ఒక సాటి మహిళతో ఏదో అసభ్యకరంగా ఉన్నారంటూ కూడా ఆ సందర్భంగా కొన్ని ఆడియోలు వీడియోలు అవన్నీ కూడా బయటికి రావడం జరిగింది. దానిపైన అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక నిర్ణయం తీసుకుని ఆయన పదవి నుంచి కూడా తొలగించే సమయంలోనే ఆయనే రిజైన్ చేసి కూడా వెళ్ళిపోవడం జరిగింది. అయితే చాలా సందర్భాల్లో కూడా నటుడు పృథ్వీరాజు చాలా కీలక అంశాలు మాట్లాడారు. తిరుపతికి వెళ్తే అక్కడ నడి రోడ్లో బట్టలు ఇప్పేస్తారు, అలాంటి వ్యక్తులు ఉన్నారు. తాను చుట్టూ ఉన్న వ్యక్తులనే నేను నమ్మాను, మరి వాళ్ళే నాకు ఈ రకంగా చెడ్డ పేరు తెచ్చే రకంగా చేశారు. ఇందులో నేను ఎక్కడా కూడా తప్పు చేయలేదు, స్వామి సన్నిధిలో. అది కాకుండా ఎక్కడ అలాంటి పొరపాట్లు ఎక్కడ కూడా నేను ఆలోచన కూడా లేదు, అలాంటిది కావాలని ఇందులో నన్ను ఇరికించారంటూ కూడా ఆయన కూడా మాట్లాడడం జరిగింది. అందువల్లనే మనసు చెలించి దాని తర్వాత నేను రిజైన్ చేశానంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే ఇవి వాస్తవాలు తెలుసుకోకుండా తన్ని ఇబ్బందులు పెట్టినటువంటి వైసీపీ పార్టీని కూడా ఆ సమయంలో నేను వేడాను, నిజాలు తెలుసుకోకుండా తనపైన చర్యలు తీసుకున్నారంటూ కూడా ఆయన కూడా పరోక్షంగా జగన్మోహన్ రెడ్డిని మాట్లాడడం జరిగింది. దాని తర్వాత ఆయన జనసేనలో చేరాడు. ఓకే, అవన్నీ నడుస్తున్నాయనుకోండి. బట్ ఇప్పుడు ఎస్వీబీసీకి సంబంధించి చైర్మన్గా ఎవరు రాబోతున్నారు ఏంటి అనేది ప్రధానంగా చర్చ నడుస్తుంది. ఎందుకంటే తిరుపతిలో ఇప్పటికే చాలామంది ఆశావాహులు ఉన్నారు. టీటీడీ బోర్డులో అవకాశం కావాలని కోరారు. అది కాకుండా ఇంకా తుడా చైర్మన్గా కావాలని చెప్పి ఆశిస్తున్నారు. ఇట్లా చాలామంది ఉన్నారు. కాబట్టి ఇక్కడ స్థానికంగా ఉన్న వ్యక్తులకి అవకాశం కల్పిస్తారా, లేదంటే గతంలో ఎందుకంటే రాఘవేంద్రరావు కావచ్చు, లేదంటే మురళీమోహన్ కావచ్చు, లేదంటే వీళ్ళందరూ కూడా ఇంకా కొంతమంది తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్న వ్యక్తులు అనుకోవచ్చు. అదే స్థాయిలోని సీఎం గారికి అత్యంత సన్నిహితులుగా ఉన్న వ్యక్తులు, రాజకీయ ప్రముఖులు ఇంకా చాలామంది ఉన్నారు. మరి ఈ ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లాలన్నా ఒక ఎస్వీబీసీ ఛానల్ని ప్రక్షాళన చేసి ఒక స్వామివారికి సంబంధించి ఉదయం నుంచి రాత్రి వరకు జరిగే కైంకర్యాల విషయాల్లో కావచ్చు వాటన్నింటినీ కూడా గతంలో ఎన్నో రకాల ఎపిసోడ్స్ను విడుదల చేసి దాని తర్వాత ప్రజల ముందు పెట్టేవారు. అలాంటి కార్యక్రమాలు కూడా ఇప్పుడు జరుగుతున్నాయనుకోండి. బట్ ఇంకా మెరుగైనటువంటి కార్యక్రమాలు చేయాలనుకుంటే మరి ఎవరికి అనుభవం ఉన్న వారికి అవకాశం కల్పిస్తారా, లేదంటే ఇంకెవరైనా సరే కొత్త వారికి అవకాశం కల్పిస్తారనేది మనం వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. అయితే మాత్రం ఎస్వీబీసీకి మాత్రం అతి త్వరలోనే చైర్మన్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది.
మరి అది ఎవరు రాబోతున్నారు ఏంటనేది మాత్రం మనం మరో వారం 10 రోజులు మాత్రం వేచి చూడాల్సిన అవసరం అవుతుందని మనం చెప్పుకోవచ్చు.